ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో ఆల్రెడీ తెలంగాణ డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ గురుకుల డిగ్రీకి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మన ఆల్రెడీ ఛానల్లో వీడియో కూడా ఉంది. ఆల్రెడీ అయిపోయింది, అప్లికేషన్ కూడా అయిపోయింది. మనకు ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 28 ఏప్రిల్ రోజు మనకు కండక్ట్ చేయబడింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మనకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. రిజల్ట్స్ అయితే మనకు వచ్చేసాయి. రిజల్ట్ లోపల మనకు కాలేజ్ ఎక్కడ సీట్ వచ్చేసింది, మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ వచ్చింది కదా, సీట్ వచ్చిన తర్వాత మనం జాయిన్ కావడానికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మనకి ఎక్కడ సీట్ వచ్చింది, అండ్ మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాయిన్ కావాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ TGRDC సెట్ అనేది మనకు 2024కి అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు రిలీజ్ చేయబడింది. అది రిలీజ్ చేసిన తర్వాత మనకు ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాశారో, ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకు రిజల్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఆ రిజల్ట్ లోపల మనము డాక్యుమెంట్స్ జాయిన్ కావడానికి డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఎక్కడ సీట్ వచ్చింది, ఎప్పుడు జాయిన్ కావాలి, మనం ఏమేమి తీసుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్. మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకొస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయడం కూడా చూపిస్తాను. దాని ద్వారా మాకు రిజల్ట్ చూపించి, రిజల్ట్ తర్వాత మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎలా మీరు కాలేజీలో జాయిన్ కావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు సర్చ్ బార్లో మీరు గూగుల్ క్రోమ్లో కానీ మీ ల్యాప్టాప్ పర్పీస్లో ఏదైనా సరే మీరు గూగుల్ క్రోమ్లో సర్చ్ బార్లో TGRDC అని టైప్ చేయండి. TGRDC టైప్ చేసిన తర్వాత మనం ఇదే విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ కింద స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి TGRDC అని ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ పైన లింక్ పైన క్లిక్ చేసేయండి. మీరు ఈ వెబ్సైట్ పైన లింక్ పైన క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ TGRDC సెట్ 2024 అనమాట. ఈ విధమైనటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మనకి ఎగ్జామ్ అనేది మనకు 28 ఏప్రిల్ రోజు మనకు కండక్ట్ చేయబడింది కదా. ఏదానికంటే మనం డిగ్రీలో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళు డిగ్రీలో చేయడానికి MPC చేసినా బైపీసీ చేసినా ఏ రకమైనటువంటి గ్రూప్ ఇంటర్లో మీరు చేసినటువంటి సరే మీరు డిగ్రీలో ఒక డిగ్రీకి సంబంధించినటువంటి డిగ్రీని ఫ్రీగా చేయాలనుకుంటే గవర్నమెంట్ ద్వారా మనకు ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, మన తెలంగాణ గవర్నమెంట్ అనమాట. TGRDC సెట్ 2024 అనమాట. ఇక్కడ చూడండి TGRDC సెట్ 2024. దీని ద్వారా మనము డిగ్రీలో జాయిన్ కావచ్చు ఫ్రీగా, ఎలాంటి ఫీ పే చేయకుండా మనం డిగ్రీలో జాయిన్ కావచ్చు అనమాట. మనం సింపుల్గా చాలా బాగా స్టడీని అందిస్తారు. అయితే మనము రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేయాలి, మీరు జాయిన్ కావడానికి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎప్పుడు జాయిన్ కావాలి, ఎక్కడ జాయిన్ కావాలి, దాని గురించి మనం ఫుల్గా తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. ఇందులో ఎవరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి రిజల్ట్ అయితే ఎట్టకేలకు వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మనము కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ డాక్యుమెంట్స్ నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఆ డాక్యుమెంట్స్ అండ్ మళ్ళీ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాయిన్ కావచ్చు కాలేజీలో, అండ్ ఏమేమి తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ నేను క్లియర్గా చెప్తాను, ఏమేమి మిస్టేక్స్ కూడా చేయదో కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. చూడండి ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ MJPBTC అండ్ TGWS అండ్ TGTW రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 25 TGRDC సెట్ అనమాట. 2024కు అడ్మిషన్ టెస్ట్ ఫర్ రిజల్ట్. అంటే ఇది డిగ్రీలో జాయిన్ కావడానికి ఎవరైతే నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి రిజల్ట్ అయితే మనకు ఇష్యూ చేశారనమాట. మీరు రిజల్ట్ క్రమంలో మీరైతే ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు కాలేజ్ సీట్ ఎక్కడ రావాలని మీరు ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ ఆప్షన్స్ ప్రకారంగానే మీకు సీట్ అయితే అలాట్ చేయడం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రిజల్ట్ చూసుకున్న తర్వాత మనకు సీట్ ఎక్కడ వచ్చింది, లేకపోతే సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ ఉంటుందా లేకుంటుందా. సీట్ రాలేదనుకో సెకండ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కాలేరో లేకపోతే సీట్లు మిగిలిపోయాయో అవి సెకండ్ ఫేజ్లో మీకు అలర్ట్ చేస్తారు. సేమ్ మీకు ఈ విధంగానే సెకండ్ ఫేజ్ రిజల్ట్ ఇస్తారు, లేకపోతే మీకు కాల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాలేజ్ వాళ్ళు ట్రై చేస్తారనమాట. ఇప్పుడు మనం రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. లేదా మొబైల్ నెంబరు లేదా డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏదో ఒకటి మ్యాండేటరీ. మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేసేయాలి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, మీరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసేయండి. చూడండి ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్, కానీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే. మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ ఉంది, క్యాప్చా కూడా ఎంటర్ చేసేయండి.
ఇక్కడ మనకు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. రిజల్ట్ పైన ఇక్కడ ఉంది కదా, గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇన్ఫర్మేషన్ అంటే దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటర్ స్టేట్మెంట్ ఫర్ మార్క్స్ ఇన్ఫర్మేషన్ ద క్యాండిడేట్, అంటే మనకు కంప్యూటర్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇది ఈ అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ పేపర్ని కూడా మీరు ప్రింట్ చూసుకొని ఉంచుకోండి, ఎందుకంటే మన ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంతకుముందు చెప్పాను కదా మనకు ఎంజేబీటీ అండ్ టీజీడబ్ల్యూఎస్ అండ్ టీజీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024 and 25 అంటే 2024-25 సంవత్సరానికి మనకు డిగ్రీలో జాయిన్ కావడానికి ఈ రిజల్ట్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. ఈ రిజల్ట్ లోపల మనము సెలెక్ట్ అయితే మనకు సీట్ అయితే మనకు అలాట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అంటే ఉంటుంది అండ్ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మన క్యాండిడేట్ ఫాదర్ నేమ్, జెండర్ ఉంటుంది, మన క్యాస్ట్, మీరు మీ ఏ కోర్స్ ఎంచుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అండ్ మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయో చూడండి, ఇక్కడ మార్క్స్ కూడా ఎన్ని వచ్చాయో మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కింద స్క్రోల్ చేస్తే అండ్ మీరు సెలెక్టెడ్ స్టేటస్ అని ఉన్నదా, ఇక్కడ మీరు స్టేటస్ లోపల మీరు సెలెక్ట్ అయ్యారా లేకపోతే మీరు సెకండ్ నాట్ సెలెక్టర్ అని వస్తుంది, సెలెక్ట్ అయితే సెలెక్టర్ అని వస్తుంది, సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టర్ అని వస్తుంది. ఇక్కడ మీ క్యాస్ట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు అలాటెడ్ కాలేజ్ అనమాట, మీకు కాలేజ్ ఎక్కడ అలాట్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. తర్వాత వచ్చేసరికి మనకు కాలేజ్ అడ్రస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, ఇది కాలేజ్ అడ్రస్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఇక్కడ ఫోన్ నెంబర్ చేసి కూడా అడగొచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ కాలేజ్ రిపోర్టింగ్ డేట్ కూడా ఇచ్చేసారనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేజ్ రిపోర్టింగ్ డేట్ వచ్చేసరికి మనకు జూన్ 5 నుంచి మనకు జూన్ 13 వరకు మనం 10 AM to 5 PM అంటే కాలేజ్ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, ఆ వర్కింగ్ డేస్ సండేస్ ఎక్సెట్రా ఎనీ వర్కింగ్ డేస్ మాత్రమే, సండేస్ కాకుండా వర్కింగ్ డేస్ మాత్రమే మనము కాలేజ్కి వెళ్ళి మనం రిపోర్టింగ్ చేయొచ్చు అనమాట. కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనము ఎలా గ్యాదర్ చేసుకోవాలి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు చూడండి లిస్ట్ సర్టిఫికేట్స్ ఆఫ్ సబ్మిటెడ్ బై ద స్టూడెంట్ ఎట్ టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ ఇన్ ఫాలోస్, అంటే మనం కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కాలేజీలో అడ్మిషన్ కావడానికి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏందో మనం 1 by 1 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హాల్ టికెట్ అనమాట, మనకు టీజీఆర్డీకి సంబంధించిన హాల్ టికెట్, మనం మొన్న ఎగ్జామ్ రాసాం కదా దానికి సంబంధించిన హాల్ టికెట్ అనమాట. తర్వాత చూసినట్లయితే మనం ఇంతకుముందు నేను చెప్పాను కదా ఈ రకమైన రిజల్ట్ పేపర్ని ప్రింట్ తీసుకోవాలని చెప్పాను కదా, అలాట్మెంట్ పేపర్, ఇది అలాట్మెంట్ పేపర్ కాబట్టి దీన్ని ప్రింట్ తీసుకోవాలి అనమాట. హాల్ టికెట్ ఇవి రెండు ప్రింట్ తీసుకున్న తర్వాత మనకు ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్ ఫర్ ఇంటర్మీడియట్ ఆర్ అంటే దానికి సమానమైనటువంటి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనటువంటి సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోండి, అంటే ఇంటర్మీడియట్ మెమో తీసుకోండి. అండ్ తర్వాత ఇన్ కేసు చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్లో ఎవరైతే వొకేషనల్ చేసి ఉంటారో దానికి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ మనకు 5th పాయింట్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ అనమాట, మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనకు కండక్ట్ స్టడీ సర్టిఫికేట్ అండ్ ఇన్ఫర్మేబుల్ అంటే మనకు సంబంధించినటువంటి అన్ని బోనఫైడ్స్ అనమాట, 10th బోనఫైడ్, ఇంటర్ బోనఫైడ్, దానికి సంబంధించిన బోనఫైడ్ అయితే మనం తీసుకోవాలి. మనకు ఏ కాలేజ్ నుంచి అయితే చదివామో దానికి సంబంధించినటువంటి కాలేజ్ నుంచి మనం బోనఫైడ్స్ తీసుకోవాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తర్వాత 5th పాయింట్ వచ్చేసరికి మనకు రిజిస్ట్రేషన్ ఫామ్, దోస్త్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోవాలి. తర్వాత మనం కాలేజ్ నుంచి మనం ఏ కాలేజ్ నుంచి అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసామో దానికి సంబంధించిన కాలేజ్ నుంచి టీసీ తీసుకోవాలన్నమాట, టీసీ. తర్వాత వచ్చేసరికి మనకు లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ 2 తీసుకోవాలన్నమాట. చూడండి, మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. మనకు చూసుకున్నట్లయితే ఇన్కమ్ వచ్చేసరికి మనకు రూరల్ ప్లేస్లో ఉన్న వాళ్ళకైతే 1,50,000 బిలో ఉండాలి. అదే అర్బన్ ప్రాంతంలో ఉన్నట్లయితే మనకు పట్టణ ప్రాంతంలో ఉన్నది 2 లక్షలకు బిలో ఉండాలన్నమాట. ఈ మెజర్మెంట్స్ వాళ్ళైతే ఈ రకమైనటువంటి ఏమంటారు ఇన్కమ్ని మనకు మెజర్ చేశారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ దానికి అట్లాంటి స్పోర్ట్స్ అట్లాంటి కోకరల్ యాక్టివ్ సర్టిఫికేట్స్ ఎవరైతే దగ్గర ఉన్నాయో వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్స్ని తీసుకోండి. తర్వాత మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారనమాట, మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట, నేటివిటీ రెసిడెన్స్ సెంటర్, అది మనకు మీ సేవల ద్వారా అప్లై చేసుకోవచ్చు. మనం ఎంఆర్ ఆఫీస్ నుంచి మనం తీసుకోవచ్చు రెసిడెన్స్ సర్టిఫికేట్. నేటివిటీ మీన్స్ రెసిడెన్సీ అనమాట. మనకి ఇక్కడ చూడండి, ఇది పాయింట్ అనమాట, మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనమాట. మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనకు సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి మండల ఆఫీస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనము ఫిజికల్ ఫిట్నెస్ అనే సర్టిఫికేట్ని మనం తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే మనము బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. తర్వాత ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఫన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి మదర్ ఫాదర్ యొక్క డెత్ సర్టిఫికేట్స్ అనేది మనం తీసుకోవాలి.
మనం క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ 15 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మనం తీసుకోవాలి. అలాగే మనము విజిటర్స్ ఎవరైతే మనం చిల్డ్రన్ని మనం అడ్మిషన్ చేసిన తర్వాత ఎవరైతే మన స్టూడెంట్స్ని మన పేరెంట్స్ వాళ్ళు అడ్మిషన్ చేసిన తర్వాత మనం ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి మన పాపను కానీ బాబు కానీ తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫొటోస్ అయితే తీసుకురావాలన్నమాట. మనకు గ్రూప్ ఫోటో అయితే దిగాలి. పేరెంట్స్ అందరూ ఇంట్లో కలిసి ఒక గ్రూప్ 2 ఫొటోస్ దిగి ఒక ఫొటోస్ అయితే వాళ్ళ దగ్గర ఇచ్చేసేయాలి. మనం ఫొటోస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. ఆ ఫొటోస్ ఉన్న వాళ్ళు పోతేనే మనకు చిల్డ్రన్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే మీరు తీసుకోండి. తర్వాత వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు తీసుకోవాలి అనమాట. క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, తర్వాత మనకు ఈ పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మనము 3 సెట్స్ జిరాక్స్ అయితే కాపీస్ అయితే మనం తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనము కౌన్సిలింగ్కి వెళ్తామో కాలేజ్ దగ్గరికి ఆ రోజు మనమైతే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫీ ఇచ్చారనమాట. ఫీ కూడా మనకు అది ఒకటేసారి పే చేయాలి. మనం ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్ళామో ఆ టైంలో మాత్రమే పే చేస్తాం. తర్వాత ఎప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసరికి మనకు 1000 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే మనము ఏదైనా కాషన్ డిపాజిట్ అనమాట, ఏదైనా మిస్టేక్స్ జరిగితే లేకపోతే ఏదైనా సంబంధించిన డిపాజిట్ అయితే మనం 1000 రూపీస్ అంటే మొత్తంగా 2000 అనేది మనం అక్కడ అడ్మిషన్ అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు 2000 అంటే ఇంకా దోస్త్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేరో వాళ్ళకి సంబంధించిన 225 రూపాయలు అయితే మనం అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారు మాత్రమే 225 రూపాయలు అయితే మనకు అక్కడ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు 1000 ప్లస్ 2000 ప్లస్ 225 అనమాట. అంటే మొత్తంగా మనకు 2225 రూపాయలు అయితే మనము అడ్మిషన్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మన కాలేజ్లో అడుగుతారనమాట. ఈ పైన మనకు మెన్షన్ చేసాం కదా, ఈ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే మీరు అన్నీ తీసుకెళ్ళండి. నేను మీకు చూస్తున్నాను, మళ్ళీ ఒకసారి వీటి గురించి నేను చెప్తాను. ఒకటి హాల్ టికెట్ అనమాట, టీజీఆర్టీసీ సంబంధించిన హాల్ టికెట్, తర్వాత మనకు అలాట్మెంట్ లెటర్ అనమాట, తర్వాత మనకు ఇంటర్మీడియట్ మెమో అనమాట, తర్వాత మనకు వొకేషనల్ కోర్స్ చేస్తే దానికి సంబంధించిన బీజీ కోర్స్ సంబంధించిన మెమో అనమాట. అలాగే మనకు 10th క్లాస్ మెమో, తర్వాత మనకు ఎవరైనా అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసరికి బోనఫైడ్స్ అనమాట, అన్ని బోనఫైడ్స్ 10th ఇంటర్. తర్వాత మనకు దోస్త్ రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. తర్వాత మనకు టీసీ అండ్ మనకు క్యాష్ ఇన్కము అండ్ ఎవరు మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ నేటివిటీ అంటే ఒరిజినల్ మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. అలాగే బ్లడ్ టెస్ట్ చేసినటువంటి సర్టిఫికేట్ అనమాట. క్యాండిడేట్ ఆర్ఫన్ అయితే వాళ్ళకి సంబంధించిన ఫాదర్ అండ్ మదర్ యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 15 ఫొటోస్ లేటెస్ట్ క్యాండిడేట్ యొక్క 15 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవాలి. తర్వాత మనకు పేరెంట్ యొక్క విజిటింగ్ గార్డియన్ ఫొటోస్ అనమాట. ఎవరైతే చిల్డ్రన్ యొక్క గార్డియన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకెళ్ళాలి. తర్వాత మనకు ఫీజు కూడా మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఈ పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని 3 సెట్స్ అండ్ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకెళ్ళాలి అక్కడ అడ్మిషన్కి. అండ్ ఈ విధంగా మనము ఫీకి వచ్చేసరికి మనకు 1000 రూపీస్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండ్ కాషన్ డిపాజిట్ వచ్చేసరికి 1000 రూపీస్ అండ్ దోస్త్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 225 రూపీస్ అనమాట. ఈ రకమైనటువంటి అమౌంట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని మనము ఎవరైతే కౌన్సిలింగ్కి కాలేజ్ దగ్గరికి వెళ్తామో అక్కడికి ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చేసారనమాట. కానీ మనకి ఇచ్చినటువంటి కేటాయించిన టైం లోపల మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే మనకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మన దోస్తు అంటే మనకు వచ్చినటువంటి డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి సీట్ని వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూస్ఫుల్గా అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరికైతే తెలియదో ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు షేర్ చేసేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.